హాయ్ నేను మీ బాలు ఖైదీ సిరిసిల్ల. ఈరోజు దుబాయ్లో బతుకమ్మ వేడుకలు అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సినిమా హీరోయిన్ అనన్య నాగల్ల గారు వచ్చారు, మరి రాదండి సదానందం గారు వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే మేడం, బాగున్నారా? చాలా దుబాయ్లో బతుకమ్మ వేడుకలు వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గా అనిపిస్తుందండి. ఇంత జనాలు ఉంటారు, ఇంత గ్రాండ్ గా బతుకమ్మ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, నాకు అసలు ఐడియానే లేదు. సో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసికల్లీ చెప్పాలంటే హైదరాబాద్ కంటే ఇంకా చాలా బాగా ట్రెడిషనల్ గా ఆడుతున్నారు. సో షాకింగ్ గా ఉంది నాకైతే. ఇంకోటి మేడం, మీరు అనన్య నాగల్ ఒక చిన్న స్థాయి నుంచి మొన్న 5 లక్షలు వరద బాధలు 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఒకేసారి అనన్య నాగల్ అని సోషల్ మీడియా ఎత్తేసింది. అంటే మీకు ఎట్లా అనిపి ఎట్లా ఇంత నెటిజన్స్ నేను గుండెల్లో పెట్టుకొని చూసిన ఎట్లా అనిపిస్తుంది? అంటే మన తెలుగు ప్రజలు అనేవాళ్ళండి, నాకు చిన్నప్పటి నుండి నేను చూసినప్పుడు చాలా లవింగ్ అండ్ కనెక్టెడ్ ఉంటారు కదా. సో వాళ్ళు మనం చిన్న చేసినా చాలా బాగా గుండెల్లో పెట్టుకుని ఉంటారు. సో చాలా హ్యాపీ. అంటే మనం జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేసి చెయ్యం కదా, కానీ ఇది చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నువ్వు ఏదన్నా సాయం నీ మనసులోంచి చేస్తే అది జనాలకు అంత బాగా రీచ్ అవుతుందో అర్థమైందా. చాలా హ్యాపీ. బతుకమ్మ పండుగలు ఎంతమంది ఎప్పుడైనా పాల్గొన్నారా మేడం? చిన్నప్పుడు ఉండేది కానీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆడాను. చాలా హ్యాపీ అనిపించింది అందుకనే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ రాదండి సదానంద గారు మంచి యాక్టర్, కమెడియన్. అన్నని చూస్తే అందరూ సంతోషంగా నవ్వుకునే క్యారెక్టర్ అన్నది సదానందం. అన్న దుబాయ్ బతుకమ్మ వేడుకలకు వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఈటీసీ ఆధ్వర్యంలో మంచిగా ఉన్నాయన్న. ముందుగా ఈటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా శనార్థి. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను కూడా మొట్టమొదటిసారి నా దేశం నుంచి వెళ్ళి పక్క దేశంకి వచ్చిన. మన దేశం నుంచి వెళ్ళి పక్క దేశంకి వచ్చిన. చాలా మంచిగా ఉన్నది ఈ ప్రోగ్రాం. ఇక్కడ నిజంగా అంటే మన దేశంలో పుట్టి పక్క దేశానికి వచ్చినటువంటి మన మహిళలందరూ కూడా మన సంస్కృతిని, మన వారసత్వాన్ని మర్చిపోకుండా అద్భుతంగా అదే బతుకమ్మ సంబరాలు మనగడ్డ విని ఆడుతున్నట్టే ఇక్కడ వాళ్ళు అద్భుతంగా ఆడుకుంటున్నారు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ సదానంద. పక్కన అనురాధ మేడం దుబాయ్లో అడ్వకేట్గా చాలా సంవత్సరాల నుంచి మన గల్ఫ్ కార్మికులకు కూడా చాలా సాయం చేస్తున్నారు మేడం. నమస్తే మేడం. ఇది ఎన్నోసారి ఇక్కడికి బతుకమ్మ వేడుక ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? నేను 2005లో వచ్చిన దగ్గర నుండి కూడా కిరణ్ గారు ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆల్వేస్ నాకు హృదయపూర్వకంగా వాళ్ళు స్వాగతం చెప్పారు. ఐ రియలీ ఎంజాయ్. ఇయర్లీ ఏంటంటే మొత్తం ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక దగ్గరే కలవడం, బతుకమ్మ డ్యాన్స్ వాళ్ళతో వేసుకోవడం, పండుగను జరుపుకోవడం చాలా